హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్నటి మినీ వ్లాగ్లో ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ వీడియో పెట్టాను కదా, వెజిటేబుల్స్ అన్నీ సండే తీసుకొస్తానని. సో అందుకోసమే సండే పిల్లలిద్దరు పడుకోబెట్టాక 9:30కి నేను మా హస్బెండ్ అయితే సంతకు వెళ్ళాము. కేఆర్పురంలో ఎవ్రీ సండే ఉంటుందన్నమాట. సో వెజిటేబుల్స్ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టి మరి యాజ్ యూజువల్గా మేము వాకింగ్కి వెళ్ళాము. ఈ వాకింగ్ అనేది రీసెంట్గానే స్టార్ట్ చేసామండి. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. రేపు మన పిల్లల్ని బాగా చూసుకోవాలంటే ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలని మేమిద్దరం మాట్లాడుకొని ఒక కన్సిస్టెన్సీ ఫాలో అవుతున్నాం. సో ఆల్మోస్ట్ ఒక 20 days నుంచి వాకింగ్ అయితే కంపల్సరీ చేస్తాం. ఎంత వర్క్ ఉన్నా సరే అక్కడ పెట్టి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నా వాకింగ్ చేస్తాం. సో ఆ వాకింగ్ చేయడం వల్ల మాకిద్దరికి ఒక టైం కూడా దొరుకుతుంది మాట్లాడుకునేకి. సో వాకింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో అలా వాకింగ్కి వెళ్ళేసి వచ్చినాక ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ నేను కట్ చేసుకుంటున్నాను. ఇంకా వెళ్ళేసి వచ్చినాక టైర్డ్ అయిపోయినామని పడుకునేకి లేదు కదండి. ఇంకా నెక్స్ట్ డే పిల్లలతోనే సరిపోతుంది, ఇంట్లో వర్క్ సరిపోతుంది, అవి అలానే ఉండి ఎండిపోతాయి. సో ఇలా అయితే ఎంత వర్క్స్ ఉన్నా సరే తప్పదు మనకి. ఫస్ట్ అయితే ఇలా డ్రమ్ స్టిక్ మొత్తం కట్ చేసి మొత్తం నారంతా తీసేసి స్టోర్ చేసుకుంటున్నాను. డ్రమ్ స్టిక్ కట్ చేసి పెట్టుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి, అట్లే పెడితే హార్డ్ అయిపోతున్నాయి, అందుకని కట్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఎక్కువ వెజిటేబుల్స్ తేలేదండి ఈసారి. మేము వెళ్ళేసరికి వాన పడుతుంది, వాళ్ళు క్లోజ్ చేసేసారు. సో ఉన్నవి తీసుకొచ్చినాం. ఇందులో మెయినే లేదు, కొత్తిమీర లేదు, కరివేపాకు లేదు. అవి రెండు లేకుంటే అసలు వంట చేసినట్టే ఉండదు, బాగోదు కూడా. ఇంకా అవి ఎక్కడెక్కడైనా తీసుకుందామని ఉన్నవి మాత్రం తీసుకొచ్చినాం. సో ఇలా తీసుకొచ్చినాక నేను అట్లా పెట్టలేను, మొత్తం సర్దేసుకుంటాను. అలా పెడితే ఇంకా అలానే ఉంటాయండి, ఇంకా అది అట్లే పాడైపోతాయి. సో మొత్తం ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఆకుకూరలు వలుద్దాం అనుకున్నాను కానీ అప్పటికే టైర్డ్ అయిపోయినా నేను. సో మొత్తం కవర్లో పెట్టేసి అవి కూడా స్టోర్ చేసేసుకుంటున్నాను. సగం పని తప్పిపోతుంది. అలానే నెక్స్ట్ డే ఏం చేయాలని కూడా మనం పెట్టుకోవచ్చు, ఓకే ఇది చేయొచ్చని. సో మొత్తం పెట్టేసి ఇంకా అక్కడ డస్ట్ అంతా ఉంటుంది కదా, అవన్నీ వైప్ చేసేసి ఇంకా పడుకుందామని వెళ్తున్నాను అనమాట. ఇదే అండి నా సండే వ్లాగ్. సో ఎవ్రీ సండే నా రొటీన్ ఇలానే ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.